దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనము కడవరి కాలంలో మనమున్నాము. దినములు చెడ్డవి. దేవుని లేఖనాలు ప్రభు యొక్క రాకడ సూచనలు జరుగుతున్నాయి. మనమంతా చివరి రోజుల్లో ఉన్నామని గుర్తించాలి. స్తోత్రం. మనము 32వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. మంచిదండి. మీరందరూ కూడా బైబిల్ తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, గ్రహించుకోవాలి. ఇక్కడ ఎవరు ధన్యులు? ధన్యులు అనే ఆ మాటకి మరో అర్థం ఏంటంటే గొప్పవారు లేక ఆశీర్వదించబడిన వాళ్ళు, శ్రేష్ఠులు అని అర్థం. ఎవరు ధన్యులు అని దావీదు చెప్పారు? చెప్పండి. మీరు చదివితే చెప్తారు. చదవండి. మీరు నా వైపు చూడొద్దు, చదవండి, చదువుకోండి. ఎవరు ధన్యులు? పాపం చదువులేని వాళ్ళు నా ఎంకు చూస్తున్నారు. మరి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. ఎవరు ధన్యులు అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవారు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవారు ధన్యులు. ఇంకా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఏమండి, ఎవరు ధన్యులు? చూసారా, కొంతమంది ఆరాధనకు వచ్చారు కానీ వాక్యం వినడం లేదు, అటు చూస్తున్నారు. నేను అనుకుంటాను ఈరోజు దేవుడు మాట్లాడాడు. ప్రతిరోజు మనతో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు. దేవుడు మనతో మాట్లాడాడు, నీతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు తన వాక్యము చేత మనల్ని దర్శించినప్పుడు ఆ దైవ కార్యాలు, ఆ కార్యాల ఫలాలు మనలో కనబడతాయండి. అయితే కొందరు దేవుని వాక్యాన్ని ఏమాత్రం కూడా గ్రహించక, శ్రద్ధ లేక, మనసు పెట్టక వారి జీవితాలు శాపగ్రస్తంగా అలాగే ఉండిపోతాయి. దేవుని వాక్యము మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యము మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది. శాపగ్రస్తమైన స్థితిలో నుండి విడిపించి ఆశీర్వాదకరముగా చేస్తుంది దేవుని వాక్యము. అంచేత శ్రద్ధ భక్తితో దేవుని వాక్యం వినాలి. అందుకే దేవుడు ఆదిలోనే ఆ మాట చెప్పాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలాగా బాబు? ఒకసారి తీసి చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వాక్యమే. నీవు నీ దేవుడైన యెహోవా మాట అది శ్రద్ధగా విని, ఇంకక్కడి నుంచి చూడండి,
దేవుడు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని అనుసరించి నడిచినట్లయితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీ మీదికి దీవెనలన్నీ వచ్చి ప్రాప్తిస్తాయి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే నీకు దీవెనలే కలుగుతాయి, కానీ శాపం కలగదు. అంచేత జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఎవరు ధన్యులు అని దావీదు చెప్తున్నారు అంటే, తన అతిక్రమాలకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని నొందినవాడు ధన్యుడు. ఇలా చూడండి, పాపము చేయని నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడండి. అయితే తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములను నుండి విడుదల పొందుకున్నవాడు ధన్యుడు అన్నమాట. ప్రైజ్ లార్డ్. ఎందుకని ఆ మాట చెప్పారు? పాపము అనేది ఎంత ప్రమాదకరం అంటే, పాపము మూలముగానే మనిషి సకల విధములైనటువంటి దేవుడు సిద్ధపరిచిన ప్రతి మానవుని కొరకు సిద్ధపరచబడిన ప్రతి ఆశీర్వాదము నుండి మనిషిని దూరము చేసేది పాపమే. సామెతల గ్రంథములో 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనము చదువుకున్నట్లయితే, దుష్టుని యొక్క దోషములు వారిని చిక్కులు పెట్టును. తన పాప పాశముల వలన వారు బంధించబడతారు. 23, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. చూసారా? చూసారండి, అది పాపము యొక్క ఫలితం. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గనుక నీవు తెలిసి చేసినా తెలియక చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటిదైనప్పటికీ కూడా నీ పాపములకు పరిహారము నొందుకోవాలి, పాపము నుండి విడుదల పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, అందుకనే కిందన ఇంకొంచెం కిందకి వెళ్తే అక్కడే 32వ కీర్తనలోనే 5వ వచనములో దావీదు ఏమని చెప్తున్నాడంటే, నా దోషమును కప్పుకొనక. మిమ్మల్ని శ్రద్ధగా వినమని చెప్పాను, కావున ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నా దోషమును కప్పుకొనక నా పాపమును నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చాలండి, వినాలి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. స్తోత్రం. దావీదు తన జీవితంలో తను చేసినటువంటి అతిక్రమాలు, దోషములు, తన పాపము గుర్చి ఆయన ఏమని అంటాడు? ఏమండి, 51వ కీర్తనలో మనం చూస్తాం, నా పాపము నీకు తెలిసే ఉన్నది కదూ, నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి. చూసారా? కావున దానిని దావీదు తను దేవుని ఎదుట నీకు విరోధముగా నేను పాపము చేసిన వాడను అని ఒప్పుకున్నాడు. ఏం చేశారు? తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడు.
నా ప్రియమైన వారులారా, ఈ వాక్యము చదువుతున్నప్పుడు ఒక్కసారి అలా చదివి నీలో నీవు పరీక్ష చేసుకునండి, నీలో నీవు విమర్శ చేసుకొని చూడండి. ఏమి చేస్తున్నాం ఈ రోజున మనం? అనేకులు తమ పాపములను దేవునికి విరోధముగా నేను చేసినది పాపమని తెలిసినా కానీ, నేను చేస్తున్నది తప్పు పాపమని తెలిసినా కానీ కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు, దాచిపెట్టుకుంటారు. కానీ దావీదైతే వాటిని ఒప్పుకొని, దేవుని ఎదుట ఒప్పుకొని, దాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాడు దావీదు. అదే తేటగా నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని 51 కీర్తనలో చెప్తా ఉంటాడు. ఇదే యథార్థమైన భక్తి. స్తోత్రం. ఎందుకన్నట్లయితే నీ పాపమును దేవుని దగ్గర, దేవుని ఎదుట ఒప్పుకోక దాచిపెట్టుకున్నట్లయితే అది నీ జీవితంలో అది భయంకరమైనటువంటి పరిణామాలు నీకు తెచ్చిపెడతాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు సంభవిస్తాయి. ప్రైజ్ లార్డ్. పాపం అనేది చాలా భయంకరం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మనుషుడు చేసిన పాపమైనా, ఒక కుటుంబం చేసిన పాపమైనా, దేశమునేలే రాజు చేసిన పాపమైనా, దేశములున్న ప్రజలు చేసిన పాపమైనా ఆ దేశానికి, ఆ ప్రజలకి, ఆ కుటుంబాలకి, ఆ మనుషులకు భయంకరమైన ప్రతిఫలాలు తెచ్చిపెట్టిన సంభవాలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను జాగ్రత్తగా మీకు వివరంగా తెలియపరుస్తాను, జాగ్రత్తగానండి. నా ప్రియమైన వారులారా, అందుకే దేవుడు మనుషులను హెచ్చరిస్తాడు, తెలియచేస్తాడు. దేవుని మాట వింటే, దేవుని మాట విని విధేయత చూపిస్తే వారు ఆశీర్వాదకరముగా మార్చబడే అవకాశం ఉంటుంది. కానీ తమ దోషములను దేవుని ఎదుట ఒప్పుకోకుండా కప్పుకున్న వాళ్ళు చాలా తీవ్రమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు కాలంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసినట్లయితే వారు దేవుని నుండి దూరమైపోయిన వాళ్ళుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళుగా ఉన్నారు. దేవుడంటే లెక్కలేని వారుగా, భయభక్తి లేని వారుగా, ఇష్టం వచ్చినట్టు జీవించేవారుగా మారిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. వారి హృదయములు దేవునికి పూర్తిగా
విరోధముగా చేసుకుని, కఠినము చేసుకుని దేవునికి లోబడిన వారిగా మారిపోయారు. అప్పుడు వారికి ఏమి సంభవించింది? నా ప్రియమైన వారులారా, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసి, దేవునికి విరోధంగా వారు అన్య దేవతలను అనుసరిస్తూ అన్యజనుల వల్లే ప్రవర్తించుచున్నప్పుడు దేవుడు వాళ్ళని చాలా బాధలకు గురి చేశారు. వారి శత్రువులకు అప్పగించారు. శత్రువుల వల్ల వారు బాధించబడుతూ ఉండేవారు. అప్పుడే సమూయేలు వాళ్ళకి చెప్పారు, మీ హృదయాలు దేవుని తట్టు తిప్పుకోండి, పట్టుదల కలిగి ఆయన్ని సేవించండి, అప్పుడు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. అంటే శత్రువుల చేతుల్లో పడిపోవడానికి, శత్రువుల చేతుల్లో అణగారిపోవడానికి కారణం ఏంటి అంటే వారు దేవుని మాట వినక దేవునికి విరోధంగా ఇష్టమొచ్చినట్టుగా వారు జీవించిన కారణం చేత శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఈ సమయంలో వాళ్ళు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుని మాటలు విని వాళ్ళంతవరకు పడిన బాధలు చూసి దేవుని దగ్గర మనసు తిప్పుకొని అంటున్నారు వాళ్ళు 6వ వచనంలో, ఏమని మేము పాపాత్ములము. చెప్పే మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏనండి, ఒప్పుకొనిరి. ఏదో దేవుని సన్నిధికి వచ్చాం, కళ్ళు మూసుకున్నాం, కాసేపు కుర్చీలోనో కింద కూర్చున్నాం, దేవుని వాక్యం ఏదో చెప్పారు విన్నాం, సేవకులతో ప్రార్థన చేయించుకున్నాం, వెళ్ళిపోతున్నాం, అయినా మా కుటుంబాల్లో ఏమీ ప్రయోజనం కలగట్లేదే అని అనుకుంటారు కొంతమంది. జాగ్రత్తగా వాక్యం వినండి, మీరు తెలుసుకుంటారు. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర తమ పాపములను వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది? ఆ కింద వ్రాయబడింది చూడండి. మీ దృష్టికి మేము పాపం చేసామని దేవుని దగ్గర వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళ పరిస్థితులను తారుమారు చేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు శత్రువులు చేతుల నుండి విడిపించి, శత్రువుల మీద వీరికి జయమిచ్చి, వారి పరిస్థితులను దేవుడు తారుమారు చేశారు. చూసారా, దేనివల్ల ఈ పరిస్థితి అనంటే దేవుని ఎదుట వాళ్ళు చేసిన పాపం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఫలితమే, ఆ పాపము యొక్క ఫలితమే దేశం మీద, ఇజ్రాయేలు ప్రజలందరి మీద వచ్చింది. ఆ పాపమును వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళ పాపమును ఒప్పుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు మరలా దేవుడు శత్రువుల చేతిలో నుండి వాళ్ళకి విడుదల కలగజేశారు. మనము ఇర్మియా గ్రంథంలో మనము చూసినట్లయితే 14వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, తీసుకోండి అందరూ కూడా. ఇర్మియా గ్రంథములోని చాలా విషయాలు, అనేకమైన సంగతులు
ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన ఎక్కువ మాటలు విషయాలు ఏంటి అంటే, వాళ్ళు ఆ కాలంలో కూడా ఆరంభం నుండి ముగింపు వరకు ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. మొదటిలో నుండే దేవుడు చెప్పారు, నేను నీ తల్లి గర్భంలోనే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను పంపు వారి యొద్దకు నీ వెళ్ళాలి, ఈ ప్రజలకు చెప్పాలి. అప్పటికి ఇర్మియా బాలుడు అయినప్పటికీ సరే నేను నీకు తోడుగున్నాను వెళ్ళమని చెప్పాడు. అప్పటికి పరిస్థితి, ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ రాజులు వాళ్ళు కూడా పూర్తిగా దేవుని మాట వినని వారిగా ఉన్నారు, దేవుని వాక్యము లెక్క చేయని వారిగా ఉన్నారు, దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, రాజుకి ఎన్నో హెచ్చరికలు చేశారు. అయినా దేవుని మాటలు కూడా ఆ రాజు యెహోయాకీము చాకుతో కోసేసి కుంపట్లో వేసి కాల్చేసాడే తప్ప లెక్క చేసిన వాడు కాదు. అలాగ చూస్తూ వస్తే అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల పక్షంగా తను ఒప్పుకుంటున్నాడు. చూడండి 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. నిజంగా ఆ పరిస్థితిని చూసి ఆ ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళుగా ఉంటున్నారు కనుక చూసి దేవుని సేవకుడైన ఇర్మియా ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో చూడండి. చదువుకోండి, మీరు కూడా చదువుకోవాలి, నోరు తెరవండి, చదవండి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి అన్నారు. చూడండి, ఒప్పుకున్నారు. తన ప్రజల మధ్యలో ఉండి, ఆ జనుల మధ్యలో ఉండి ఇర్మియా ప్రవక్త ఆ ప్రజల యొక్క నడవడిని చూచి తను ఒప్పుకుంటున్నాడు. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేశాం, మా దోషాలు మా మీద. చూడండి, కానీ ఇలాగా చెప్పినా ఆ కాలంలోని ఆ రాజులు, ఆ ప్రజలు ఏమాత్రం వినలేదు కనుకే వీళ్ళ దోషములను బట్టే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నెబుకద్నెజరు చేతికి, బబులోను రాజు చేతికి అప్పగించాడు. చూసారా, మీకు దైవజ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. యెహోయాకీము కాలంలోనే ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశానికి ప్రభు అప్పగించెను. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో నుండి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము మొదట్లోనే, యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణాలు ఆ రాజు చేతికి. చూసారా, ఎందుచేత దేవుడే అప్పగించాడు. ఎందుచేత చూసారా, దేవుడే అప్పగించారు. ప్రభువు ఆ రాజుకి అప్పగించాడు. ఎందుకని? చాలా లోతైన విషయం ఇది, వినాలి. దేవుని వాక్కును వాళ్ళు లక్ష్య పెట్టలేదు గనుక దేవునికి విరోధంగా చేసిన వారి దోషములు బట్టి, ఏమండి, సామెతలు 5:22లో ఉన్నట్టు వారి దోషములు వారిని చిక్కులు పెట్టును, దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టును. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. నా ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా అలాగే అనేకుల కుటుంబాలు సాతాను యొక్క చెరలోకి, పాపపు బంధకాల్లోకి, సాతాను యొక్క దుష్టుని యొక్క ఆ చీకటిలోకి వెళ్ళిపోవడానికి, ఆ శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళి నాశనమైపోవడానికి కారణాలు ఏమిటి అని అంటే దోషములే, వారి పాపములే. స్తోత్రం. వినాలి, జాగ్రత్తగా వినాలి. చాలా భయము కలుగజేసే సంభవించేటువంటి ఈ విషయాలు, ఇవి భయము కలుగజేసే విషయాలు. ఆ రాజులు కానీ ప్రజలు కానీ ఎవరు తప్పించుకోలేదు
దేవుడే అప్పగించాడు. చూసారా? స్తోత్రం, స్తోత్రం. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా నెహెమ్యా గారు యెరూషలేమును గూర్చి ఆ కాలంలో అతను విని, యెరూషలేము పట్టణము ఎలా ఉంది, యెరూషలేములోని ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటే, యెరూషలేము శత్రువుల చేత చుట్టబడిందని, గుమ్మాలు కాల్చివేయబడ్డాయని, పితరుల సమాధులుండి ఆ పట్టణం పాడైపోయిందని, కొందరు చెరలోనికి వెళ్ళిపోయారని విన్నారు. దీనికి గల కారణం ఏమిటి? ఆయన చూడండి, ఆయన గుర్తించి దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థనలో 6వ వచనములో మన మాట చూడండి. నీకు విరోధముగా అది ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషము, దానిని గుర్తించే నెహెమ్యా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. కొందరు చంపబడ్డారు, కొందరు చెరలోకి వెళ్ళిపోయారు, పట్టణము పాడైపోయింది, పట్టణము యొక్క ప్రాకారాలు పడుద్రోయబడ్డాయి, గుమ్మాలు కూడా కాల్చివేయబడ్డాయి. ఈ స్థితి ఎందుకు సంభవించింది? పట్టణానికే శాపం ఎందుకు వచ్చింది? దైవ భక్తుడైన నెహెమ్యా గుర్తించారు. ఒకసారి దయచేసి ఇలా చూడండి. అరే బాబు, యవనస్తులు, ఎందుకు ఇలా సంభవించింది? దైవ భక్తుడైన నెహెమ్యా గుర్తించి దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థన చూడండి. ఇదిగో నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నానయ్యా. నేను నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేసి ఉన్నాం. ఇంకా నీ ఎదుట మేము బహు అసహ్యంగా ప్రవర్తించాము. నీ సేవకుడైన మోషే చేత నీవు మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలైనా కట్టడలైనా మేము గైకొనలేదు. చూసారా? దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. మేము గైకొనలేదు అంటే తన మీద వేసుకుని, పట్టణమును గుర్చి విని, ఆ పట్టణం ఇలాగా పాడైపోయి పట్టణంలోని ప్రజలు బహుగా నిందను శ్రమను అనుభవిస్తుంటే దీనికి గల కారణం ఏమిటి ఆలోచించాలి. మేము నా ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషము, నేను నా తండ్రి ఇంటి వారు కూడా మీ సేవకుడైన మోషే ద్వారా మీరు మాకిచ్చిన ఆజ్ఞలు కట్టడలు మేము గైకొనలేదు గనుకే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారులారా, తిరిగి వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ విధమైన దేవునికి వాళ్ళు ఆ రీతిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రజల గురించి తమ పాపములను, ప్రజల పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసినందువల్ల తిరిగి దేవుడు వాళ్ళ ద్వారా యెరూషలేమును కట్టి ఆ ప్రజలకు నింద తొలగిపోయేటట్టుగా చేయగలిగాడు. ఈ రోజుల్లో కూడా అనేకులు ఈ వాక్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చాలామంది క్షేమం కలిగినప్పుడు దేవునికి విడిచిపెట్టి దేవుని మాట లెక్క చేయక రహస్యంగా పాపములోకి చొరబడుతూ ఉన్నారు, పాపములోకి దిగజారుతున్నారు, పాపములోకి దిగుతున్నారు. పాపము అనేది మనిషి జీవితాన్ని, ఆ వ్యక్తి జీవితాన్నే కాదు, అతని కుటుంబాన్ని, దేశాన్ని కూడా శాపగ్రస్తంగా మార్చుతుందనే దానికి
ఈ మాటలు రుజువు. పాపము ఎంత భయంకరము, అది వదిలిపోయేది కాదు. అందుకే దావీదు తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడని చెప్పాడు. అమ్మాయి, అందుకని మనుషుడు పాపమునకు పరిహారము నొందాలి, పాపమునకు పశ్చాత్తాపడాలి. లేనట్లయితే బాబు అదేం చేస్తుంది? అందుకే మీకు తెలియటం కోసం ఈ మాటలు గుర్తు చేస్తున్నాను దేవుని సేవకునిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడరు, కప్పుకుంటారు. ఆ దోషముల వల్ల వారు చిక్కుల్లో పడతారు. కుటుంబమే ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు కాలంలో ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోవడం, యిర్మీయా ప్రవక్త కాలంలో బబులోను దేశంలో చెరలోకి వెళ్ళిపోయినట్టు జీవితము, కుటుంబ వ్యవస్థ శాపగ్రస్తంగా మార్చబడుతుంది. అందుకని ఈ విషయములో మనము గుర్తెరిగిన వారమై నీ వ్యక్తిగత జీవితం దగ్గర నుండి నీ కుటుంబముతో సహా పాపము నుండి నీ పాపములకు పరిహారము పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చక్కటి మాటలు మనం చదువుకుందాం. చూడండి, యిర్మీయా పుస్తకములో 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వినాలి. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనము చూడండి. అబ్బా, నేను చెప్తా వినండి. యిర్మీయా 8:6, నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడు లేడే అని ఆ రోజున యిర్మీయా బాధపడ్డారు. చూసుకోండి, నేనేం చేసి తిని అని చెప్పి తన చెడుతనాన్ని గూర్చి పశ్చాత్తాపడుతున్నవాడు ఒక్కడు కూడా లేడు అని బాధపడ్డాడు. కానీ యిర్మీయా అయితే నేను ఇశ్రాయేలు ప్రజల దోషాన్ని దేవా నీ దగ్గర ఒప్పుకుంటున్నానని ఒప్పుకున్నాడు. కానీ ఈ ప్రజలైతే ఎలా ఉన్నారు? నేనేం చేసి తినని చెప్పి తన చెడుతనాన్ని గూర్చి పశ్చాత్తాపడేవాడు ఈరోజు కూడా సంఘాల్లో అలాగే ఉన్నారు. చదువుకున్నారా మీరు? వాక్యం చెప్తున్నప్పుడు మీరు స్తుతి స్తోత్రం చెప్పి గ్రహించండి. లేదంటే ఇంతగా మీకు చెబుతున్న గ్రహించట్లేదంటే మీకున్నదేంటో చెప్పనా? భ్రష్ట మనసు అనే అర్థం. యిర్మీయా కాలంలో యిర్మీయా ప్రజలను చూసి ఏం బాధపడ్డారండి? చెప్పండి. అరే, నేను ఏం చేశానా, నేను ఏం చేస్తున్నానా అని తన పాపమును గుర్చి, తన చెడుతనాన్ని గుర్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడు లేడు. ఇంకో మాట 9:5, వాక్యం అవసరమైన కావాలని ఆకలి ఉన్న వాళ్ళు తీసుకోండి. నేను చెప్తా చూడండి. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారట. నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను అని తను చేసేదాన్ని, తన దుష్టత్వాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు లేడు. కానీ ఎదుటివాడిని తప్పులు పట్టేయడానికి ప్రయాసపడుతున్నారు. ఎదుటివాని తప్పులు నీవేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అని తన చెడుతనాన్ని గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ అది లేదు. ఎదుటి వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఆ మనుషుడు, ఈ మనుషుడు, ఇలా బాబు వినండి, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు అని ఇతరుల్ని వాళ్ళని ఏలిటి చూపించడం, వీళ్ళ గురించి చెప్పడం, వాళ్ళ గురించి చెప్పడం. నువ్వేం చేస్తున్నావు?
నీ చెడుతనమును గూర్చి నీవు పశ్చాత్తాపడుతున్నావా? అది లేదు. ఇతరుల గురించి చెప్పుకోవడం, ఇతరుల గురించి తన చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు లేడు. ఇర్మియా బాధపడ్డాడు. కానీ ఇర్మియా అయితే దైవభక్తుడు, నీతిమంతుడైన ఇర్మియా అయితే ఇశ్రాయేలు ప్రజల చేసిన పాపమును నేను ఒప్పుకుంటున్నాను తండ్రి అని ఒప్పుకున్నాడు. అందుకే నీతిమంతుడైన వాడు దేవుని ఎదుట ఎప్పుడు కూడా తను హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. నేనేం చేస్తున్నానని ప్రతి మనుషుడు తను జరిగిస్తున్న దాన్ని గురించి పశ్చాత్తాపడాలి. అది మీలో జరిగినప్పుడే మీకు ఆశీర్వాదం. ప్రతి ఒక్కరూ చూసుకోవాలి, నేను చేస్తున్నది ఏమిటి దేవుని ఎదుట. ప్రతి ఒక్కరూ చూడండి, మీ హృదయాల్లో మీరు చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం గనుక నీవు చేస్తున్న దాన్ని గురించి నీవు పశ్చాత్తాపడకుండా ఉండిపోతే, దేవుడు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్పిస్తానే ఉన్నాడు. ఆ రోజుల్లో సమూయేలు, ఇర్మియా ఇలాంటి వారి ద్వారా దేవుడు చెప్పించాడు. ఈ కాలమందు కూడా దేవుడు మాలాంటి సేవకుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్పిస్తానే ఉన్నాడు. అయినా ఆ మాటలు నీవు లెక్క చేయక కోసి కుంపట్ల వేసి కాల్చిన ఆ వ్యక్తి వలేగాక ఉంటే ఒకరోజు భయంకరమైన స్థితి ఏంటి యెహోయాకీముకి జరిగింది ఏంటి చెప్తారా మీరు? అతని చివరి అంచుమును గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అతని దావీదు వంశానికి చెందినవాడైన యెహోయాకీము కాలములో అతని తర్వాత అతని కొడుకు యెకొన్యా, అతని సింహాసనం మీద ఎవడో ఉండడు. అంతేకాదు యెహోయాకీము దేవుని మాట విననందుకు అతని శవం పగలు ఎండకి, రాత్రి మంచుకి అప్పగించబడుతుందని దేవుని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి, ఇంత కఠినమైన మాట అతనికి అంచెములో అతని మీదకి తీర్పులోకి రావడానికి కారణం ఏంటంటే అతను దేవుని మాట విన్నవాడు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ రోజున ప్రియులారా, మీరు దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. పాపం అనేది ఎంత భయంకరం, ఏదో రోజు అది పట్టుకుంటుంది, చిక్కులు పెడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం, దేవుని వాక్యాన్ని అక్కడ చదువుకుంటే, ఆయన విసర్జించి ఆయన విసర్జించి పాపం చేసిన యొక్క మనిషి యొక్క పాపం అతని తరువాత 4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీద పడుతుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం ఆకానుని గురించి చూస్తాం. అతని చేసిన పాపం అతని తరువాత అతని కుమారులు కుమార్తెలు కూడా ఆ శాపానికి గురైపోయారు కదండి. స్తోత్రం. ఈ రోజున బాగానండి, అభము శుభము తెలియని ఎరగని నీవు పిల్లల మీద కూడా నీవు చేసిన ఆ పాపము, ఆ దోషము, ఆ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోయినట్లయితే అలాంటి పరిస్థితి ఆకాను కుటుంబం మీదకి వచ్చినట్టుగా అలాంటి శాపగ్రస్తమైన పరిస్థితి కుటుంబం మీదకే కానీ, దేశం మీదకే కానీ, ఈ ప్రాంతాల మీదకే కానీ, ప్రజల మీదకి రాకుండా ఉండేదానికి ఏం చేయాలి అని అంటే తన దోషములకు పరిహారము నొందాలి. ఇక త్వరగా మీకు తెలియపరుస్తాను. దోషములకు బాగైనండి, నీవు దోషములకు పరిహారము నొందకుండా దేవుని చేత
నిర్దోషి అని అనిపించుకోకుండా నీవు ధన్యుడు కాలేవు. ఒక ఆయన ఒక కుర్రాడు రోజు ఒక వీధిలో సువార్త పత్రికలు పంచుతున్నాడట. ప్రభువును గురించి సువార్త పత్రికలు ఇస్తూ ఉంటే ఆయన అన్నాడట, అరే నాకెందుకు ఇస్తావు, నేను క్రిస్టియన్, నేను క్రైస్తవునే, నాకు అది పక్క వీధుల వాళ్ళకి అని. కానీ ఎందుకో కుర్రోడు, లేదు సార్ మీకే ఇవ్వాలనిపిస్తుంది నాకు, మీరు తీసుకోండి మీరు చదవండి అంటున్నాడు. నాకెందుకు పిచ్చోడా, నేను క్రైస్తవునే, నాకెందుకు, చర్చికి వెళ్ళిన వాళ్ళకి అంటున్నాడంట. లేదు నీకే ఇవి తీసుకోండి అని వాడు తింటున్నాడట. సరే అని ఆ పేపరు తప్పక ఇచ్చుకుని మడత పెట్టి జేబులో పెట్టుకుని లోపలికి వెళ్ళాడంట. ఆ తర్వాత అతను కాసేపటికి పడుకున్న తర్వాత ఏముంది పేపర్లో అని చూద్దామని వెళ్తే ఇదే మాట, తన పాపములకు పరిహారం ఉందని వాడు ధన్యుడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి కూటాలు పెడతాను, ప్రజలకు భోజనాలు పెడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, కానీ నా పాపాలకి నేను పశ్చాత్తాపం పొందిన వాడిని కాను. అంటే ఎవరు ధన్యులు? ఇన్ని చేసినా కానీ నేను నా పాపములకు పశ్చాత్తాపడకన్నంతసేపు నేను చూసారా, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, నేను క్రైస్తవుని, క్రైస్తవులు కడుపునే పుట్టాను, మా వాళ్ళు అందరూ చర్చికి వెళ్ళి వాళ్ళే అని అనుకుంటున్నారా? ప్రతి వాడు తన అతిక్రమాలకి పరిహారము నొందాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఆ వాక్యము ద్వారా గొచ్చబడి తను పాపములో ఉన్న సంగతి గుర్తించి ఒప్పుకొని అతను తిరిగి మారు మనసు పొంది అప్పుడు దేవుని బిడ్డగా మార్చబడ్డాడు, ధన్యుడయ్యాడు. ఈ లోకంలో చెప్పనండి, ఈ లోకంలో ఉన్న డబ్బు, ఇప్పుడున్న మనకున్న సిరి సంపదలు, ఈ బలము, ఈ లోకము నుండి ఇవన్నీ కూడా క్షణమాత్రము, క్షణభంగురము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, అందుకని ప్రతి మనుష్యుడు కూడా తన అతిక్రమాలకి, అమ్మా వింటున్నావా, లేకపోతే చెవు మూసుకొని చెవిటి పాములాగా ఉన్నావా? ఈరోజు దేవుని వాక్యం ఏదైతే వింటున్నామో అది సత్యవాక్యము, అది జీవవాక్యము. దేవుని మాట విని గడగడ వణికితే నీవు ధన్యుడు అవుతావు, లేదు హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతావు. అంతకు మించి నేను చెప్పేవాడిని కాదు. తన పాపములకు పరిహారము నొందిన వాడు కలిగే ధన్యతలు ఏంటో కొన్ని వివరించి మీకు చెప్తాను, టైం అవుతుంది. చదవండి సామెతలు 28:13. నేను చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నోట్ చేసుకుంటే మంచిది. తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ఒకటి. తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరింపబడతాడు. చెప్పాలి, మీరు చెప్పాలి. ఏంటి అమ్మా, ఇంటికాడు లేవు, మందిరంలో ఉన్నావు, మరి ఇక్కడున్న వాక్యం వినాలిగా. చెప్పండి, ఏం జరుగుతుంది? చదువుకోండి. సామెతలు 28:13 తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరింపబడతాడు. స్తోత్రం చెప్పేదమ్మా. ఇప్పుడు నీవు కనికరింపబడాలి అని అంటే
నీవు దేవుని దగ్గర నీ ప్రతి పాపమును ఏం చేయాలి? అందరూ చెప్పాలి, అందరూ నా వైపు చూడండి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. దానియేలు చూసామనుకోండి, 9వ అధ్యాయంలో ఇప్పుడు మిమ్మల్ని చదవమని, కానీ ఇర్మియా కానీ దానియేలు కానీ ఇలాంటి పరిశుద్ధులు దేవుని బిడ్డలు ఎలా ఒప్పుకున్నారు తెలుసా? మేము నా తండ్రి ఇంటి వాళ్ళు నీ దృష్టి ఎదుటి బహు అసహ్యంగా ప్రవర్తించాం, నీకే విరోధంగా పాపం చేసామయ్యా అని ఒప్పుకున్నారు. కనుకే వాళ్ళు దేవుని చేత అంగీకరించబడ్డారు. వాళ్ళకి దేవదూత దిగొచ్చి నీవు బహుప్రియుడవు, నీకు సమాధానం చెప్పమని దేవుడు నన్ను పంపించాడు అని దూతలు చెప్పారు. ఒక ఆయన్ని ఇలాగే నేను రోజు కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేయడానికి అని వెళ్తే ఆ బ్రదర్కి చెప్పాను నేను, సోదరుడా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, పిల్లల పరిస్థితులు బాగాలేదు, ఈ శాపగ్రస్తమైన పరిస్థితి, నా మాట నుండి దేవుని దగ్గర మీ ప్రతి పాపం ఒప్పుకొని ప్రార్థన చేసుకోండి అన్నానండి. తప్పు అన్నానా? ఇలా అన్నాను. నన్ను పాపం చేశానని అంటున్నారా మీరు? నేనేం పాపం చేశాను? నా గుమ్మంలో నుండి బయటికి వెళ్ళమన్నాడు ఆయన నన్ను. సరే నేను వెళ్ళిపోతాను, కానీ ఇది మాత్రం తప్పనిసరి, నీ పాపములో నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోకపోతే అది నువ్వు ధన్యుడవు కాలేవు, ఆశీర్వదించబడలేవు అని. అందుకే ఊరికే కాదండి, వారు తండ్రుల దోషాన్ని ఒప్పుకున్నారు. ఎందుకని? చక్కటి మాట, లోతైన మాట. నిర్గమ 20వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు చెప్పాడే, తండ్రుల దోషము కుమారుల మీద. అందుకే వీళ్ళు మేము మా పితరులు నీ ఎదుట మేము పాపం చేసామని ఒప్పుకున్నారు. అందుకేనండి, బాగినాలి. లేదా నీ దుర్మార్గత, నీ పాపము తరువాత పిల్లల మీద కూడా పనిచేస్తుంది. ఓ దైవజనుడు చెప్పాడు, మొన్న సాక్ష్యంలో చెప్పాడు, వాళ్ళ తండ్రి దేవునికి విరోధంగా భయంకరమైన విగ్రహారాధన చేసినందువల్ల ఆ దురాత్మలు వాళ్ళ పిల్లల మీద కూడా వచ్చి, వాళ్ళ పిల్లలు కూడా ఏదో భయంకరమైన తిరుగుబోతుల కింద, రౌడీల కింద మార్చబడి వాళ్ళకి రక్తం చూడాలని ఆశతోనే ఉండేవారట. ఏదో రక్తం చూడాలి, రక్తాన్ని ముట్టుకోవాలి, రక్తాన్ని తాకాలి అని కత్తి పట్టుకునే తిరిగేవారంటండి. ప్యాంట్లో కత్తి పెట్టుకుని తిరిగేవారంట. రౌడీలుగా తిరిగి మార్చబడ్డ మా తండ్రి దోషములు చూసారండి. దురాత్మలకు అప్పగించబడతారు ఆ కుటుంబము, ఆ జనరేషన్ 4 తరాల వరకు. అందుకే వాళ్ళు మా పితరుల పాపం దేవుని దగ్గర ఒప్పుకున్నారు. జాగ్రత్తగానండి, నీ కుటుంబము, నీ పిల్లలు సాతాను చేతిలోకి వెళ్ళి శపించబడిన వాళ్ళుగా మారకూడదు. పాపము చేసేటప్పుడు తీగానే ఉంటుంది, తర్వాత దాని ఫలితాలు భయంకరంగా ఉంటాయి. భరించలేక చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది, అశాంతి. జాగ్రత్తగానండి. అందుచేత నీ పాపమును ఒప్పుకుని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇదిగో మీరు వెనకాల కూర్చున్న వాళ్ళైనా ఎదురు కూర్చున్న వాళ్ళైనా వినాలి, కనికరింపబడతావు. దేవునికి స్తుతి చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, కనికరింపబడతావు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆయన నీ చెయ్యి నిన్ను నాశనము, ఆయన కనికరము గల దేవుడు. నీవు ఆయన తట్టు తిరిగి నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను కనికరిస్తాడు. ఏం చేయాలి? నీ పాపను ఒప్పుకోవాలి, చెప్పాలి, మీరు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. ఎక్కడ? ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. అంతేగాని ఒప్పుకోకుండా ఈ దారిలోకి రారు. ఈ బాధ నచ్చదు కొంతమందికి.
దేవుడు మా ప్రార్థన విన్నాడో లేదో మనకు అనవసరం. ప్రార్థన చేసుకోవడం, పరలోకమందు ఉన్న మా తండ్రి ఏదో నేర్పిందో నేర్చుకుంటుందో తెలిసిందో తెలీదు, ఏదో ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. దేవుడు వింటున్నాడా, విన్నాడా, అంగీకరించాడా, ఏమి లేదు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. నా ప్రియమైన వారులారా, నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుని, ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటావు? పాపాన్ని దాచిపెట్టుకునేవాడు ఎవడో చెప్పనా, ఇంకా పాపం చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నవాడు పాపాన్ని కప్పిపుచ్చుకుంటాడు, ఒప్పుకోడు, విడిచిపెట్టడు. ఇంకా చేయాలని, ఇంకా అర్థం అవట్లేదా? ఇప్పటికీ అర్థం అవటం లేదా? కనికరింపబడతావు. అంచేత ఏం చేయాలి? నీ పాపాన్ని ఒప్పుకోండి. మోకాళ్ళు వేయండి అందరూ. త్వరగా చెప్పి ముగించే టైం అయింది కనుక పాపమును ఒప్పుకోవాలి. రెండో మాట చెప్తున్నాను, ఇంక వివరించడం ఉండదు, చెప్పడమే. రెండో మాట దయచేసి నేను ఇంకా ఎదురుకొచ్చి మోకరించగలిగితే మంచిదే. నీ కుటుంబం కనికరించబడాలి అని అనుకుంటే నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టండి. రెండో మాట తెలియపరుస్తున్నాను అందులో. మత్తయి 3:6 పురుషులు బైబిల్లో పట్టుకొని చదివి పెట్టండి. యోహాను దగ్గరకు ప్రజలు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో బాప్తీసాలు పొందారు. కొంతమంది ముగిస్తున్నామంటే వెళ్ళిపోవడానికి ఎంత సరదో, అందుకే లేచారు చురుగ్గా. మీ ఇంట్రెస్ట్ నాకు తెలుసు, చెప్పేస్తాను వినండి. యొర్దాను నదిలో బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ప్రజలు తమ పాపములను ఒప్పుకొని బాప్తీసాలు పొందారు. ఇది ధన్యకరమైన, పాపములు విడిచిపెట్టిన వాడికి కలిగే ధన్యత. బాప్తీసం పొందిన వాడు కలిగేది ఏంటి? మార్కు 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడుతున్నాడు. ప్రతి మనిషి ధన్యుడిగా మార్చబడాలి. నేను చెప్పనా, స్వస్థతల మీద ఆధారపడకండి. ఈవేళ ఆరోగ్యం ఉండొచ్చు, స్వస్థపడిన నీకు మళ్ళా రేపు రోగం రావచ్చు. లాజరు మరణంలో నుండి బతికించబడ్డాడు. బతికిన లాజరు మళ్ళా శరీరం సమాధికి అప్పగించబడాల్సిందే, అవునా కాదా? కానీ ఇంకో మాట చెప్పనా, మనము దేవుని వాక్యం ద్వారా తిరిగి జన్మించిన జీవితం ముందు చూడండి, ఆ శరీరము సమాధికి అప్పగించబడదు. అందుకని తిరిగి జన్మించాలి, అది రక్షణ. మూడో మాట చెప్తాను చూడండి. లూకా 7:50 సీమోను ఇంట యేసయ్య భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ అక్కడికి వచ్చి ఆయన పాదాల మీద కన్నీళ్లు కార్చి ఏడ్చి పశ్చాత్తాపడతా ఉంది తన పాపముల కొరకు. ఆమెను గురించి ఏమన్నారు ప్రభు? 50వ వచనం కిందర, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలిగి వెళ్ళు, పాపములను క్షమించుకుని యేసయ్య పాదాల దగ్గర క్షమాపణ పొంది పశ్చాత్తాపడిన మనిషికి కలిగే ధన్యత ఏమిటి? సమాధానం కలుగుతుంది. స్తుతించండి, సమాధానము కలుగుతుంది నీ హృదయములో. పాపములో ఉన్నంతసేపు నీకు సమాధానం ఉండదు. నీ కుటుంబంలో సమాధానం లేనివాడు ఇంట్లో కూడా సమాధానం ఉండదు. వాడి వల్ల భార్యకి సమాధానం ఉండదు, పిల్లలకు సమాధానం ఉండదు, తల్లిదండ్రులకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. భయంకరం. అందుకని మోకాళ్ళు ఏమని చెప్పాను. నా ప్రియమైన వారులారా, ఆమె వచ్చి పాపాత్మురాలు ప్రభు పాదాల మీదకి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చి పశ్చాత్తాపడుతుంది. ఆ రోజు, అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను. కన్నీళ్లు, ఆయన కాళ్ళు కడుగుతుంది కన్నీళ్లతో. ప్రభువు చూశారు, ఆమె పశ్చాత్తాపాన్ని చూశారు. అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానంగా వెళ్ళు. ఈరోజు దేవుని మందిరంలో అడుగుపెట్టిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపములకు మీరు పరిహారము నొందితే మీకేం కలుగుతుంది? మీకు సమాధానం కలుగుతుందండి. సమాధానం
లేకుండా చేసేది పాపమేనని గుర్తించండి. ఆ పాపమును నీలో నుండి పరిహారం పొందుకుంటే యేసయ్య ద్వారా నీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. చివరి మాట 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపము నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయను. ఎలా వెళ్తావు ఇప్పుడు తిరిగి? నీ పాపము దేవుని దగ్గర ఒప్పుకున్న నాడు దేవుడు నిన్ను క్షమించి నిన్ను ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేయును. హల్లెలూయా. నీవు పవిత్రుడిగా మార్చబడ్డం అనేది, నీవు పరిశుద్ధుడిగా మార్చబడ్డం అనేది, క్షమించబడి నవాడిగా ఉండడం అనేది నీకు ధన్యత. హల్లెలూయా. రెవల్యూషన్ 7:14. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళ ఆయన ఆలయములు ఆయనను సేవించుచున్నారు. ప్రియులారా, నీవు నీ అతిక్రమాలకు, నీ పాపములకు పరిహారము నొందిన వాడివైతే, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాడివైతే, రేపు చెప్పండి, రేపు దేవుని సింహాసనం ఎదుట, ఆయన ఎదుట నీ ఉండి రేయింబవళ్ళు ఆయన ఆలయములో ఆయన్ని సేవించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు కనుక వారు ఆయన ఎదుట వాళ్ళు నిలబడి ఉన్నారు. రేపు ఈవేళ అతిక్రమాలకి పరిహారము నొందిన వాడికి కలిగే ధన్యతలు ఏంటంటే ఇవే. రేపు నీవు సియోనులో ప్రభు ఎదుట, ఆయన ఎదుట నీవు నిలబడగలుగుతావు. స్తోత్రం. అందుకే దావీదు చెప్పాడండి, తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అందుచేత అందరు బైబిల్ కింద పెట్టి కళ్ళు మూయండి, మోకరించండి. నా దేవుని ప్రియులారా,